అధ్యాయంలో ఇవన్నీ జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించిన అక్కడి నుంచి చదవండి, మొదలు పెట్టండి. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. అబ్రహామా అని పిలువగా ఎవరు పిలిచారు? పిలిచాడా లేదా? పిలిస్తే ఈయనకి వినబడిందా లేదా? వినబడితే రెస్పాన్స్ ఇచ్చాడా లేదా? చిత్తం ప్రభు అని. మరి యేసు ప్రభు ఏంటి ఎప్పుడు ఆయన స్వరం వినలేదంటాడు? మీకు అర్థమవుతుందా లేదా నేను అడిగేది? నేను ఎన్ని చూపిస్తానన్నా మీకు ఒక్క మాటతో కొట్టేస్తాడేంటి ఆయన? అసలు మీరు ఇనలేదు పోయా అంటాడేంటి? ఇంతమంది వింటుంటే హాగర్ వినింది, మోషే విన్నాడు, అబ్రహాం విన్నాడు, ఇదిగో అబ్రహాం మళ్ళీ వింటున్నాడు, మళ్ళీ తన కుమారునితో సహా వింటున్నాడు, ఇస్సాకుతో సహా. చూడండి, అప్పుడు ఆయన నీకు ఒక్కనానొక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతనిని ఏం చేయాలంట? అర్పించాలంట. యెహోవా దూత పరలోకంలో నుండి 11వ వచనం చూడండి. యెహోవా దూత పరలోకంలో నుండి అబ్రహామా అబ్రహామా అని అతనిని పిలిచును. అందుకు అతడు చిత్తము ప్రభువా అన్నాడు. ఎవరన్నారు చిత్తం ప్రభు అని? దేవుడు పిలిస్తే ఏమన్నాడు? చిత్తం ప్రభు అన్నాడు. ఇప్పుడు ఎవరు పిలుస్తున్నారు? యెహోవా దూత పిలుస్తున్నాడు. యెహోవా దూత పిలిస్తే ఏమంటున్నాడు? చిత్తం ప్రభా అంటున్నాడు. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద నీ చేయి వేయకము, అతనిని ఏమీ చేయకము, నీకు ఒక్కగానొక్కడయున్న నీ కుమారుని నాకు ఇదేంటి దేవునికి అనాలి కదా. నీకొక్కగానొక్కడయున్న నీ కుమారుని దేవునికి అనాలి కదా. ఇక్కడ ఏమంటున్నాడు? నీకొక్కగానొక్కడయున్న నీ కుమారుని నాకియ వెనుదీయలేదు కనుక నీవు దేవునికి నాకీయడానికి వెనుదీయకపోతే దేవునికి భయపడడం ఏంటి? నాకియడానికి నువ్వు వెనుదీయకపోతే నాకు భయపడుతున్నావు అనాలి, కానీ నాకు ఇవ్వడానికి నువ్వు వెనుదీయలేదు కాబట్టి దేవునికి భయపడుతున్నావు అంటాడేంటి ఈ దూత? మీకు అర్థమవుతుందా నేను మాట్లాడే మాటలు? మీకు అర్థమవుతుంటే నాకు అర్థమైనట్లే, అందుకే అడుగుతున్నా. యెహోవా దూత పరలోకంలో నుండి మళ్ళీ అని యెహోవా దూత రెండవ మారు పరలోకంలో నుండి అబ్రహామును పిలిచి ఇట్లా నేను నీ ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకే వెనుదీయలేదు కనుక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించాల్సింది ఎవరు? 12వ అధ్యాయంలో నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పింది ఎవరు? ఎవరు చెప్పారండి? దేవుడు. ఇక్కడ ఎవరు ఆశీర్వదిస్తున్నారు? యెహోవా దూత రెండవ మారు పరలోకములో నుండి నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలె సముద్ర తీరమందరి ఇసుక వలె నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను అంటూ యెహోవా దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని నేనే ఇచ్చేది నీకు అంటూ యెహోవా దూత మాట్లాడుతూ ఉన్నట్లుగా ఇక్కడ స్పష్టంగా దేవుని వాక్యము. ఇప్పుడు అబ్రహాము ప్రత్యక్షత అయిపోయింది. ఇక్కడ ఇస్సాకు ఉన్నాడు కదా, ఇస్సాకు అబ్రహాము కలిసి వెళ్ళారు కదా. సో ఇక్కడ చూడండి, అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను, అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును. యెహోవా ఈరే మాట్లాడిందేమో యెహోవా దూత, ఇమ్మన్నదేమో యెహోవా దేవుడు. ఏం చేయాలో తెలియక యెహోవా ఈరే అని పేరు పెట్టేసాడు ఈయన అనుకుంటారా? అంతే అంటారా? ఆయనకు అర్థం కాలేదంటారా? ఆయనతో మాట్లాడింది, ఆయనను ఇమ్మంది, ఆయనను ఆపింది యెహోవాయే అని గుర్తించాడు కాబట్టే యెహోవాయే చూచుకొనును అని యెహోవా ఈరే అని పేరు పెట్టాడు.